తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, ప్రతి విజయం వెనుక అలుపెరగని పోరాటం ఉంటుంది. ప్రతి విజేత విజయం వెనుక ఎన్నో అవమానాలు, విమర్శలు ఉంటాయి. అలాంటి విమర్శలను, అవమానాలను ఆయుధాలుగా మలుచుకొని గెలుపే లక్ష్యంగా టార్గెట్పై ఫోకస్ పెడితే సాధారణ వ్యక్తులు సైతం అసాధారణ ఫలితాలు సాధించవచ్చని మన పూర్వ విద్యార్థులు గత టెట్, డిఎస్సి, గురుకుల ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించడం ద్వారా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. Dear students, today in this video I am very happy to announce that yesterday PGT Gurukula results our students selected in PGT Mathematics, Bioscience, Social, Telugu, Hindi subjects. Dear students, మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో మరి కోచింగ్ శిక్షణ తీసుకొని విజేతలుగా నిలబడ్డ గురుకుల, పీజీటీ, టీజీటీ, ఇన్ ఫ్యూచర్లో లైబ్రరీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క విద్యార్థుల యొక్క సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరికి కూడా తెలుసు, గత టెట్, డిఎస్సి, గురుకుల ఫలితాల్లో ఎస్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్, గురుకుల, మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ స్టేట్ టాప్ ర్యాంక్స్తో పాటు ఒక్కొక్క విద్యార్థి 2-3 జాబ్స్ సాధించి అన్బీటబుల్ విక్టరీ రికార్డు మన యొక్క విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని గురుకుల 2023 పీజీటీ హిందీలో విజేతగా నిలిచిన మా విద్యార్థి లావణ్య మేడం గారి గెలుపు రహస్యం, ఎలా ప్రిపేర్ అవ్వడం జరిగింది, తన హ్యాపీ మూమెంట్స్ని ఈ వీడియోలో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, లావణ్య గారు 1:1 రేషియోలో పీజీటీ హిందీ సెలెక్షన్ సాధించిన వెంటనే మరి తన యొక్క ఇంటర్వ్యూని ఫోన్లో తీసుకోవడం జరిగింది. ఆ ఫోన్ ఇంటర్వ్యూ రికార్డుని ఈ వీడియోలో మీ ముందుంచడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. హలో సార్, చంద్రశేఖర్ సార్, నేను లావణ్యని. లావణ్య మేడం గారు, కంగ్రాచులేషన్స్ అండి. సెలెక్ట్ అయినా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలా అనొద్దండి, హిందీ పిలిపియడము. అయినా మీలో టాలెంట్ ఉంది. నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పాను, మీరు ఖచ్చితంగా ఈసారి సెలెక్ట్ అవుతారండి 100% అని చెప్పాను. అవును సార్, 174.75 వచ్చినాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇక మీరు ఖచ్చితంగా రేపు జేఎల్, డిఎల్ కూడా ప్రయత్నం చేయాలి. దాంట్లో జనరల్ జేఎల్ లో కూడా 276 అట్లున్నాయి సార్ మార్క్స్. ఇంకా ఫైనల్ కిలో చూడాలి సార్ ఇంకేమైనా. ఓకే ఓకే, మీ హస్బెండ్ మీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టారండి మీరు. సార్, మీరు ఒక విషయం చెప్పేశారు ఊరికి క్లాస్ లో. ఏంటి అంటే, మీ పిల్లలు మా నాన్నకు జాబ్ ఉంది అన్నదానికంటే మా అమ్మకు జాబ్ ఉంది అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఆ సిచ్యువేషన్ మీ పిల్లలకు తేవాలని ఆ ఒక్క మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. అంటే ఇంకోటండి, అంటే మనం టీచర్ గా అయిన తర్వాత మనకు అర్థమైపోయిందండి ఎవరికి జాబ్ వస్తుంది, ఎవరి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది క్లారిటీ ఉంటది. అయితే నేను ప్రత్యక్షంగా ఏంటంటే, నేను మిమ్మల్ని చూశాను కాబట్టి మీరు 2-3 సార్లు కోచింగ్ కండక్ట్ చేయండి సార్, మళ్ళీ స్టార్ట్ చేయండి అని మీరే 2-3 సార్లు వచ్చి ఇన్స్టిట్యూషన్ కన్సల్ట్ అయ్యలేరు. అంటే ఆ యాటిట్యూడ్ అనేది ఏమవుతుందంటే మనిషికి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు రేపటి నుంచి మీకు ఈ ఇయర్ అంతా కూడా మీకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది. అసలు అట్లాగా సార్. ఇంకొకటి, రాకపోతే మన ఇంట్లో మనిషి మనల్ని ఒక చూపు చూస్తారన్నారు, అది ఒకటి. అసలు ఇవి రెండు సార్. ముఖ్యంగా మా పాప, మా బాబు, మా అమ్మ, అది ఆ మాట మాత్రం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. అసలు అంతే అంటారా?
ఆ ఒక్క మాట కోసమే సార్, లేదు మీరు ఇప్పుడు పిలిపేయడం ఒకటి. మీరు మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటది చూడండి ఇప్పటి నుంచి. ఎందుకంటే అదే సార్ వాళ్ళ కోసమే. వాళ్ళ కోసం మీరు ఇంత చేశారు. ఇంకోటి మీకు కాలు దెబ్బ తగిలినా మీరు వదిలిపెట్టకుండా వచ్చారు. అవును సార్, అవును. అసలు నాకు అప్పుడు చదువుకోవాలని చాలా ఉండే సార్. అసలు అవునవును చాలా ఆ రోజు కాలు డెమో రోజు కూడా అసలు చాలా పెయిన్ ఉండే సార్. అసలు అదే నేను చాలా షాక్ అయ్యానండి. మీరు అంతగానం తిరిగారు, పాపం చివరికి కోచింగ్ స్టార్ట్ అయ్యడానికి ఇలా అయిపోయింది అని చెప్పి నేను కూడా ఫీల్ అయ్యాను వాస్తవంగా. సబ్జెక్ట్ మాకు అట్లా ఆ విధంగా చెప్పడం అర్థమయ్యే విధంగా అసలు ఇంతమంది ఈ రోజు చాలా మందిని సెలెక్ట్ కావడానికి సార్ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. మీలాగానే మాకు ప్రోత్సహించడము, సబ్జెక్ట్ చెప్పడము, మీరు పిలిపియడము, సార్ దొరకడము మాకు చాలా అదృష్టం సార్. నా లైఫ్ లో మీ ఇద్దరు కూడా ఎప్పటికీ మర్చిపోలేదు సార్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నార్మల్ గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పీజీటీ కొట్టారు, ఇప్పుడు తర్వాత టీజీటీ లో కూడా అవకాశం ఉందా? ఉంది సార్. 174 ఉన్నాయి సార్. మార్క్స్ ప్లస్ టెట్ 96 ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ వాట్ అబౌట్ జేఎల్ డిఎల్? జేఎల్ లో 142 ఉన్నాయి సార్. జనరల్ జేఎల్ అది గురుకులనా? గురుకుల జేఎల్ సార్. గురుకుల జేఎల్ లో కూడా అవకాశం ఉంది. అంటే మేబీ చెప్పలేం సార్, 1:2 వెళ్తుండొచ్చు. ఓకేనండి, దాంట్లో కూడా ఒక అవకాశం ఉంది. అవును సార్. ఓకే, ఇప్పుడు మీరు టీచర్ పోస్టులకి ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యారా? ప్రీవియస్ గా ఆల్రెడీ ఇంతకుముందు రాశారా? ఇంతకుముందు 2017 లో రాశాను సార్ నేను. అప్పుడు నల్గొండ క్యాంపస్ లో తీసుకున్నారు మీరు? నల్గొండ క్యాంపస్ లోనే తీసుకున్నాను సార్ కోచింగ్. సో అప్పుడు ఫస్ట్ టెట్ కు వచ్చాను. సో నా బ్యాడ్ లక్ ఏమో ఒక 2 మార్క్స్ తో నేను క్వాలిఫై కాలేకపోయాను. సో అప్పుడు మిస్ అయిపోయింది. ఇప్పుడు అంటే ప్రీవియస్ గా జరిగినటువంటి ఇప్పుడు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కూడా మీరు కవర్ చేసుకుని ఈసారి దాంట్లో రిపీటెడ్ గా మళ్ళీ చదువుకోవడం అవన్నీ కవర్ చేసుకోవడం జరిగింది. అంటే ఒకసారి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ప్రూవ్ చేశారు మీరు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు టెట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 96 సార్. ఇప్పుడు 96 ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చాయి అవి? లేదు సార్, సెకండ్ అటెంప్ట్ ఇది. సెకండ్ అటెంప్ట్ లో వచ్చాయి 96. ఓకే, ఇప్పుడు సాధారణంగా కోచింగ్ తీసుకునే సమయంలో అసలు నేను జాబ్ కొడతా అన్న నమ్మకం ఏర్పడింది అసలు మీకు? అసలు అనిపించిందా? ఫస్ట్ నేను వచ్చినప్పుడు సరే చూద్దాము, ఫస్ట్ టైం నేను అంటే 2017 లో వచ్చినప్పుడు నాకేం తెలియదు సార్. ఫస్ట్ టైం మీరే కోచింగ్ పెట్టడం వల్ల దాంట్లో ఎస్ సార్, ఫస్ట్ టెట్ హిందీ, ఫస్ట్ టైం హిందీకి టెట్ కోచింగ్ ఇస్తున్నారు అని తెలిసి వచ్చి కూర్చున్నాను సార్. ఓకే, కానీ నేను జాబ్ కొట్టడం అనేది మా ఇంట్లో వాళ్ళకే నమ్మకం లేదు సార్. ఫస్ట్ అంటే అప్పుడు ఎంటీ మైండ్ తోనే వచ్చారు ఫ్రెషర్ గా? ఎస్ సార్, జీరో మైండ్ సార్. ఆ రోజు నేను జీరో మైండ్, అంతే, నాకేం తెలీదు. వచ్చి కూర్చున్న తర్వాత సార్ వాళ్ళు ఇచ్చిన మోటివేషన్. ఇప్పుడు మేజర్ గా అండి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కోచింగ్ సెంటర్ లోకి వచ్చి మీరు కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో మీ అనుభవాలు ఏంటి? అసలు ఏమనిపించింది అసలు మీకు మామూలుగా ఫైనల్ గా? కోచింగ్ అయిపోయిన టైంకి అయితే కష్టపడితే మాత్రం ఖచ్చితంగా సార్ వాళ్ళు చెప్పినట్టు విని ఫాలో అయ్యి మనం కష్టపడితే మాత్రం సక్సెస్ అవ్వగలమని మాత్రం నమ్మకం వచ్చింది సార్ కోచింగ్ అయిపోయిన తర్వాత. అవును, ఇంకొకటి రెండోది చుట్టుపక్కల వాళ్ళందరూ చదువుతున్నప్పుడు మనం కూడా చదవాలనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఎస్ సార్, కరెక్ట్ సార్. నేను ఖచ్చితంగా పక్క వాళ్ళు చదువుతుంటే వాళ్ళకంటే మీరు డైలీ ఎగ్జామ్స్ పెట్టేశారు ఇన్స్టిట్యూట్ లో ఈవినింగ్. అవునండి. సో ఎప్పుడు కూడా నేనే ఫస్ట్ లో ఉండాలన్న థాట్ తో చదివేది. ఎప్పుడన్నా ఒక రోజు రెండో రోజు ఎప్పుడైనా థర్డ్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో నా పేరు ఉంటే నేను తట్టుకోలేకపోయా సార్. తెల్లారి ఎలాగైనా ఫస్ట్ ప్లేస్ లో నా పేరు ఉండాలి, అంతే. ఇంకా బోర్డు మీద నా నేమ్ నేను చూసుకోవాలి. మార్నింగ్ క్లాస్ కి రాగానే చూసుకున్నాకనే నేను క్లాస్ లోకి వెళ్ళి కూర్చునేది సార్ ఫస్ట్. నేను ఆ స్పిరిటే మిమ్మల్ని వాస్తవంగా మిమ్మల్ని విజేతగా నిలబెట్టడానికి ఉపయోగపడింది. అవును సార్. ఇప్పుడు నేను ఫైనల్ గా అంటే జాబ్ సెలక్షన్ కొట్టిరు మీరు, ఇప్పుడు మొత్తానికి టార్గెట్ రీచ్ అయ్యారు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు, ఎట్లా ఉంది? అసలు నాకేం తెలియట్లేదు సార్, నేనేనా రీచ్ అయ్యింది లేకపోతే కళా నిజమా ఇది? ఫస్ట్ అసలు నాకు కొద్దిసేపు టైం పడుతుంది సార్, ఇప్పటికీ ఇంకా రియలైజ్ కాలేకపోతున్నా సార్ నేనేనా. సో అప్పుడు ఫెయిల్ అయినా నేనేనా, గవర్నమెంట్ జాబ్ నాకేనా అనేది కొంచెం నాకే నమ్మకం. ఇప్పుడు మీతో పాటు ఎవరైతే ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మ్యాథ్స్, బయో సైన్స్, సోషల్, ఇలా డిఫరెంట్ వాటిల్లో సెలక్షన్ కొట్టిన వాళ్ళందరూ కూడా నేను అడిగిన ఈ క్వశ్చన్ కి సేమ్ ఇదే సమాధానం చెప్పారండి వాళ్ళు కూడా. అవును సార్. అది ఎప్పుడైనా మనం విజేతగా నిలబడ్డ తర్వాత కూడా మనకి డౌట్ వస్తుంది మనమేనా అని. అవును సార్. ఇప్పుడు మీరు జాబ్ కొట్టేశారండి, ఇప్పుడు మార్నింగ్ నుంచి మీకు ఫోన్ కాల్స్, మీ మిత్రులు, బంధువులు, మనకు ఎవరైతే చెయ్యరు అనుకున్న వాళ్ళు కూడా ఫోన్ చేసి ఉంటారు మీకు.
చేశాను సార్, కంపల్సరీ చేసి సార్. కరెక్ట్ వచ్చింది సార్, నాకు ఆ కాల్స్ వచ్చాయి సార్. వాళ్ళకి కూడా వచ్చాయా? వచ్చాయి సార్, వచ్చాయి. ఏమనిపించింది అలాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, బంధువులు మిత్రులు ఇలా ఫోన్ చేసినప్పుడు ఏమనిపించింది? అంటే అందరూ బంధువులు మిత్రులు చేయడం వేరు సార్. మనల్ని ఎవరైతే చులకన చేసిన మనిషి, నేనేమనుకున్నాను సార్, వాళ్ళ ముందు నేనేంటో నిరూపించాలనుకుంటా సార్, నిరూపించిన అనిపించింది సార్. అంతే. సూపర్ అండి, కరెక్ట్ చెప్పారు. నేను ఎన్నో సార్లు మీకు క్లాస్ రూమ్ లో కూడా చెప్పేవాడిని, మీరు ఒకటే ఒక్క వర్డ్, మీ ఒక కొన్ని మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి. బాగా అంటే సార్ ఒకటి ఉంది సార్, చెప్పండి. ఏంటి అంటే ఫాదర్ కి జాబ్ ఉంది, మా నాన్నకి జాబ్ ఉంది అని పిల్లలు చెప్పుకోవడం ఓకే, అది కామన్. అది అది అందులో గర్వం ఉండదు. కానీ మా అమ్మకు జాబ్ వచ్చింది, మా అమ్మ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవడంలో మీ పిల్లలు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు అన్న మాట మాత్రం నాకు చాలా అది ముద్ర పడిపోయింది సార్. అందుకు కొంత నేను చదివాను సార్, నా పిల్లలు అలా చెప్పుకోవాలి. ఎప్పుడైనా అండి మనిషికి ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవుతేనే మనిషి సక్సెస్ అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇంకోటి రెండు, మన పిల్లల కోసం మనం జాబ్ కొట్టాలన్న ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనం విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ రోజు ఒక మాట కూడా చెప్పేశారు, మీరు వెళ్లి ఫస్ట్ ఒక పేపర్ మీద నా పిల్లల ఫ్యూచర్ కోసం నాకు ఈ జాబ్ అవసరం అని ఒకటి రాసుకోమన్నారు సార్. నేను పెట్టుకున్నాను సార్, అది మా ఇంట్లో. పెట్టుకున్నారా? ఎగ్జామ్స్ జేఎల్ ఎగ్జామ్ అయిపోయిన దాకా అది నాకు గోడకే ఉంది సార్. డైలీ మార్నింగ్ 4 కి లేసేది సార్. నేను 4 కి ఫస్ట్ అదే చూసేది నేను. ఆ తర్వాత నిద్ర అది ఏమీ లేదు సార్. ఇంకా నేను నా కళ్ళ ముందు చూసాను, మీకు కాలుకి దెబ్బ తగిలినా మీరు వదిలిపెట్టకుండా. అవును సార్, ఫ్రాక్చర్ అయింది కాలు, మేజర్ ఫ్రాక్చర్ అయి ఉండే కాలు. ఇప్పుడు మనకి అవన్నీ గుర్తురావండి, నేను జాబ్ కొట్టాను అనే ఒక్క పాయింటే మనకి గుర్తొస్తుంది ఇప్పుడు. అసలు ఇప్పటికీ కూడా సార్, లావణ్య నేనేనా గవర్నమెంట్ జాబా నేను అనేది అయితే ఇంకా రియలైజ్ కావడానికి ఉంది సార్. నేను వచ్చాను సార్ హైదరాబాద్ నుంచి, ఇప్పుడు అక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి కలుద్దామని నేను నల్గొండకు వచ్చాను సార్. వద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్ గా నేను నాతో పాటు నా వేరే మేడమ్స్ కూడా ఫోన్ చేసి, మేడం అట్లా కాదు మేడం, అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న తర్వాత వెళ్ళి కలిసి ఇంకా గర్వంగా ఉంటదంటే, లేదు మేడం ఫస్ట్ ఒకసారి అట్లా వెళ్ళి వస్తా, మనందరం మళ్ళీ వెళ్దామని చెప్పింది సార్ వాళ్ళకి. అవునవునండి. ఏదేనండి, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. మీరు ఫ్యూచర్ లో ఈ సక్సెస్ ఇచ్చినటువంటి ఆనందంతో ఖచ్చితంగా ఇంకా పెద్ద స్థాయిలో నిలబడడానికి మనకి ఇది పునాదిగా ఉపయోగపడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అసలు ఆ టైంలో సార్ ని పిలిపియడం కూడా మా అదృష్టం సార్. ఆ సార్ దొరకడం కూడా మాకు అదృష్టం సార్. నాగేష్ సార్ దొరకడం అదృష్టము, మీరు పిలిపియడం అదృష్టం. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ అయినా ఫ్యాకల్టీ అయినా ఎంత చెప్పినా సాధించాలన్న పట్టుదల క్యాండిడేట్ దగ్గర ఉండాలండి. అవును సార్. అది లేకుండా ఎవ్వరు ఏం చేయలేరండి. మీ హస్బెండ్ కూడా చాలా మీకు కోఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ హస్బెండ్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్, లెటర్ తీసుకున్న తర్వాత ఆయన కూడా వస్తారు ఇన్స్టిట్యూట్ దగ్గరికి. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు ఫైనల్ గా ఒకటండి, కొత్తగా టీచర్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారికి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? సార్ కోచింగ్ ఇచ్చేటప్పుడు హార్డ్ వర్క్ సార్, రోజు చెప్పింది రోజు చదవాల్సిందే సార్. అలా చదివితేనే అది గుర్తుండిపోద్ది. ఇంకోటి సార్ వాళ్ళు ఏం చెప్తారంటే, మన మీద మనం నమ్మకం పెట్టుకొని చదవాలని కోచింగ్ ఇచ్చే ప్రతి ఒక్కసారి అదే చెప్తారు సార్. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనకు కోచింగ్ ఇచ్చే సార్ ని, మనకు కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ని ఫస్ట్ మనం నమ్మితే మన మీద మనకు నమ్మకం వస్తుంది సార్. నేనైతే అదే నమ్మింది సార్ ఫస్ట్. ఓకే, వెరీ గుడ్ అండి, మంచి మాట చెప్పారు. ఏదేమైనా ఫ్యాకల్టీ అయినా ఇన్స్టిట్యూషన్ ఏదైనా సరే, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రమే మనం నిలబెడుతుందని మీరు మరొకసారి ప్రూవ్ చేశారు మీరందరూ కూడా. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి అండ్ మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్ ద ఫ్యూచర్ లో కూడా మీరు ఇలాంటి పెద్ద పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్. విజయానికి మించిన విజయం లేదు. థారండైక్ USA ప్రముఖ సైకాలజిస్ట్ చెప్పినట్టు, జీవితంలో ఒక్క విజయం సాధించండి, అది మరిన్ని విజయాలకు పునాదిగా మారుతుంది. ఫ్యూచర్లో లావణ్య గారు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటూ మరొక్క వీడియోలో మరొక్క విజేత యొక్క స్టోరీని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా PGTలో విజేతగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రతి విజేతకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ గురుకుల సక్సెస్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.